భారీ వర్షాలు వరదలతో తెలంగాణకు భారీ నష్టం జరిగిందని ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. నిన్న మెదక్లో వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన జిల్లాలో భారీ వర్షాలు వరద సహాయక చర్యల్లో పాలనా యంత్రాంగం బాగా పనిచేసిందని అభినందించారు. యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరదలు కూడా కాస్త తగ్గడంతో అధికారులు వరద సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పంట, ఆస్తి నష్టాలను అంచనా వేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సుమిత్ర, మెదక్ జిల్లాలో వరుణుడు కొంచెం కరుణించాడని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా వర్షాలు పడని పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత 4 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అయిపోయింది. కాలువలు, చెరువులకు గండిపడ్డాయి. అనేక కాలువలకు తెగిపోయి పంట పొలాల్లోకి నీరు వెళ్ళిపోయింది. ముఖ్యంగా మనం చూస్తే అనేక ప్రాంతాలకు గాజిరెడ్డిపల్లి నుంచి 5 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. తర్వాత అదేవిధంగా శివాయిపల్లి అనేటువంటి ఒక గ్రామం దగ్గర కూడా ఒక కాలువ తెగిపోవడంతో, పుష్పాల వాగు తెగిపోవడంతో అక్కడ కూడా 5 గ్రామాలు అంటే మొత్తం 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మెదక్ చేరుకుని మెదక్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరదలు ప్రారంభమైన తర్వాత 4 రోజుల పాటు జరిగినటువంటి బీభత్సాన్ని అధికార యంత్రాంగం గట్టిగా ఎదుర్కొందని, గట్టిగానే సహాయ చర్యలు చేపట్టిందని కూడా అధికార యంత్రాంగాన్ని అభినందించారు. అదేవిధంగా జిల్లాలో నుండి లో లెవెల్ కాజ్వేస్ ఏతున్నాయి వాటిని హై లెవెల్ గా బ్రిడ్జి నిర్మించేందుకు శాశ్వత ప్రాతిపదికన అంచనాలు రూపొందించాలని, అదేవిధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబంధించి ఏతుందో వాటి అంచనాలు రూపొందించి వెంటనే నివేదిక అందించాలని కూడా చీఫ్ సెక్రటరీ నిన్న ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కాస్త ఆ వర్షం తెరపీయడంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం అంచనాలు అయితే రూపొందిస్తా ఉన్నారు. ముఖ్యంగా సర్దానా విలేజ్ లో మొత్తం జలదిగ్బంధం దిక్కోవడంతో 2000 మందిని తీసుకొచ్చేసి మెదక్ లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ భోజన వసతులు పాటు అక్కడ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా వరద బీభత్సం సృష్టించిన గ్రామాల్లోకి వైద్య సిబ్బందిని పంపించేసి అక్కడ ఎవరైనా అనారోగ్యం పాలయ్యారా అని చూసే ప్రయత్నం కూడా అధికార యంత్రాంగం చూస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మొత్తాన్ని కూడా అమలు చేసేందుకు మొత్తం కూడా గ్రామాల్లోకి కింది స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ వాగులు, ఎక్కడెక్కడ కాలువలు కొట్టుకుపోయినాయి, ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి అంచనా రూపొందించుకో ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సిద్ధమైంది. సుమిత్ర, థ్యాంక్ యూ పివి రావు ఫర్ ద అప్డేట్స్.